హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా రేపటి నామినేషన్కి సంబంధించిన ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ని ప్రారంభిస్తూ ఈ వారం నామినేషన్స్ మీ అంచనాలని తలకిందులు చేయబోతున్నాయి అంటూ చెప్పి ఈ వారం మీరు నామినేట్ చేయడానికి సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది అని, మీ 5 నిమిషాల్లోనే మీ ఆర్గ్యుమెంట్ని ఫినిష్ చేసి రంగు నీళ్ళు వారి మీద పోసి నామినేషన్స్ని పూర్తి చేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే టైమర్ పెట్టాడు. అంటే నామినేషన్స్లో ఆర్గ్యుమెంట్ చేసే సమయం కౌంట్ అవుతూ ఉంది ఎల్ఈడిపై. 5 నిమిషాల్లో వారి ఆర్గ్యుమెంట్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక నామినేషన్స్ని కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయల్ ప్రారంభిస్తూ భరణిని నామినేట్ చేశాడు. భరణిని నామినేట్ చేసిన తర్వాత అన్న గేమ్లో పక్కవారు ఎందుకు ఉండాలి అన్నదానికంటే నేనెందుకు ఉండాలి, నేనెందుకు క్యాలబుల్ అనేసి మనం మాట్లాడుకోవాలి. ఇది మీకు చాలాసార్లు చెప్పాను, కానీ మీరు అక్కడే ఆగిపోతున్నారు అంటూ భరణిని నామినేట్ చేశాడు ఇమ్మాన్యుయల్. ఇక ఆ తర్వాత రీతు వచ్చి దివ్యాని నామినేట్ చేసి నువ్వు ఒకరిద్దరిని ఎంచుకుంటావు, వారిని వేరే వారిపై ఉసిగొలుపుతావు, వారిని ఒక బాణాల్లాగా వేరే వారిపై వదిలి నీకు కావాల్సింది సాధించుకుంటావు అంటూ దివ్యాని అయితే నామినేట్ చేస్తుంది. ఇక గౌరవ్ సంజనాని నామినేట్ చేస్తూ మీరు వచ్చిన మొదటి 2 వారాలు యావరేజ్గా గేమ్ ఆడారు, ఆ తర్వాత అని చెప్పబోతుంటే నువ్వు అసలు ఫస్ట్ ఎపిసోడ్ చూసి వచ్చావా అంటూ కౌంటర్ వేస్తుంది సంజన. ఇక ప్రోమో చివరిలో అయితే కళ్యాణ్ నిఖిల్ని నామినేట్ చేయడంతో నిఖిల్ మాట్లాడుతూ లీడర్ బోర్డ్ పొజిషన్లో సంజన, భరణి, దివ్య కంటే నేనే టాప్లో ఉన్నాను, అంటే నా గేమ్ డే బై డే ఇంప్రూవ్ అవుతున్నట్టే కదా అంటూ కళ్యాణ్కే నిఖిల్ అయితే కౌంటర్ ఇస్తున్నాడు. ఫైనల్గా ప్రోమోని చూసినట్లయితే సుమన్ శెట్టి కూడా భరణిని నామినేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అంటే ప్రోమోని బట్టి భరణి, దివ్య, సంజన, నిఖిల్ ఈ 4 కూడా నామినేషన్స్లో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.